మీరైతే చేపల కూర ఎలా ఉంటారో నాకైతే కామెంట్ పెట్టండి. నాకైతే అస్సలు రాదు. కానీ నేనొచ్చినట్టయితే వండుతున్నాను. మీ దీంట్లో ఏమన్నా వంకలుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేను నేర్చుకుంటాను. ముందుగా అయితే చేప ముక్కలన్నీ కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. నేనెప్పుడు చేపల పులుసు వండినా చిక్కగానే రాదు. ఎందుకనో తెలీదు నాకు. కానీ పర్వాలేదు, టేస్ట్ అయితే బానే ఉండిద్ది. ఎన్నిసార్లు తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఇటికించుకొని దీంట్లోనే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయల చీలికలైతే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే ఓ 2 టమాటాలు కూడా వేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు చేపల పులుసు పెట్టినా ఎందుకో చప్పగా అయిపోయిద్ది. నాకైతే తెలీదు. మరి నాకొచ్చేది ఇంతే. కానీ మా అత్తయ్య పెట్టేదండి. బాగా పెట్టేది. కానీ తను ఇప్పుడు లేరు పెడతానికి. కానీ తను చూసైనా నేను నేర్చుకున్నానా? లేదు. అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడు మాత్రం కంపల్సరీగా తీసుకొని ఇట్లాగే వండుతాను. మరి నాకైతే రాదు కాబట్టి. తర్వాత ఒక 2 టమాటాలు వేసుకొని అవి మగ్గిన తర్వాత దాంట్లోనే అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారం మళ్ళీ దాంట్లో కలుపుకుంది కాక దీంట్లో కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోనే చింతపండు పులుసు పిండుకొని పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసేసుకుంటాను. ఒక్కొక్కరు చేపలు పులుసు పెడితే మాత్రం వదిలిపెట్టకుండా తినాలనిపించిద్ది. నాదైతే మరి అంత తీసేసి ఉండదు. కానీ అప్పుడప్పుడు అనిపించిద్ది, నాకెందుకు రాదురా బాబు చేపల కూర, ఎవరుండినా చాలా బాగుండిద్ది, నేనే వండలేకపోతాను ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించిద్ది. మీరైతే ఎలా వండుతారో నాకైతే కామెంట్ పెట్టండి కంపల్సరీగా. నేనైతే నేర్చుకొనైనా వండుతాను. పిల్లలు అయితే చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. నాకు ఎప్పుడు చేసినా ఇంకా ఫ్రై, యూట్యూబ్లో చూసి ఆ ఫ్రై చేయటం తప్పితే పులుసు అయితే నేను చాలా తక్కువ. అసలుకి ఎన్నిసార్లు ట్రై చేద్దామన్నా అసలు రాలేదు. తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను. తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేటట్టు వేసుకున్నాను. కలుపుకున్న ముక్కలన్నీ వేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకున్నాను. దీంట్లోనే నేను కొంచెం కొబ్బరి, గసగసాలు కూడా వేసుకొని బాగా ఉడికేదాకా ఉంచుకున్నాను. తర్వాత దించుకున్నాను. పిల్లలకైతే వేడివేడి అన్నంలో వేసి పెట్టాను. పర్లేదు, బాగానే ఉంది. అంటే అంత తీసేసి అయితే లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ కూర నిన్నా మా పిల్లలైతే ఏ వంక పెట్టలే. కానీ ఒక చేపల కూర మాత్రం వంకలు పెడతారు. అదే ఫ్రై అయితే ఇంకా ఇష్టంగా తింటాం. కానీ నువ్వు పులుసు ఎందుకు పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి కంపల్సరీగా నాకైతే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ పెట్టండి. మా వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని దించేసుకున్నాను. ఆ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.